గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఊరి నుండి వచ్చిన తర్వాత హౌస్ మొత్తం క్లీనింగ్ అవన్నీ పనులు అయిపోయి ఈరోజు ప్రశాంతంగా ఫ్రైడే బ్లాగ్ స్టార్ట్ చేశాను. చక్కగా రెడీ అయ్యి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి మన డిజ్నీ ప్లస్ హాట్ స్టార్లో ఎక్స్పోజ్డ్ అని చెప్పేసి ఒక కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకు స్ట్రీమింగ్ అవుతుంది. ఇవి కొన్ని ఎపిసోడ్స్ నేను చూశాను, చాలా బాగా అనిపించింది. అందుకోసం అని చెప్పేసి మీరు కూడా చూస్తారని చెప్పి కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేద్దామని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ ఎక్స్పోజర్ వచ్చేసి ఏంటంటే యాంకర్ వచ్చేసి గ్రీష్మ, తన నేమ్ వచ్చేసి. దీంట్లో మనకి ఏంటంటే చాలా మంది తెలిసిన ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, సీరియల్ ఆర్టిస్టులు అందరూ. వాసుదేవరావు, అలాగే భావన గారు, అలాగే మేఘన, కరుణ, ఇంకా చాలా మంది, జెస్సీ, ఇంకా చాలా మంది ఉన్నారు. మనందరికి బాగా తెలిసిన సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారన్నమాట. ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టర్స్ ఎలా ఉంటారు, యాంకర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య గొడవలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. ఈ మెయిన్ స్టోరీ వచ్చేసి ఏంటంటే ఎక్స్పోజర్ అనేది ఒక పొలిటీషియన్ వచ్చేసి తను చేసే స్కామ్స్ గురించి కానీ వాటన్నిటిని గురించి గ్రీష్మ మన యాంకర్ ఎక్స్పోజ్ చేస్తుంది అన్నమాట లైవ్ లో. దానివల్ల ఏంటంటే తను సూసైడ్ చేసుకొని చనిపోతారన్నమాట పొలిటీషియన్. ఆ పొలిటీషియన్ డాటర్ వచ్చేసి వర్ష వచ్చేసి అదే ఛానల్లో యాంకర్ గా జాయిన్ అయ్యి తన మీద అంటే గ్రీష్మ మీద రివెంజ్ తీసుకుంటది అన్నమాట. అది ఎలా తీసుకుంటది అనేది ఈ స్టోరీ. చాలా చాలా బాగుంది. ఎవ్రీ థర్స్డే వచ్చేసి మనకు న్యూ ఎపిసోడ్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కూడా చూడాలనుకుంటున్నట్లయితే కనుక కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా ఈ వెబ్ సిరీస్ ని చూడండి. చాలా రిలాక్స్ గా ఉంటది మైండ్, అలాగే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది. డెఫినెట్ గా ఫాలో అవ్వండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా ఈ రోజు బ్లాగ్ అంతా కూడా నేను కంటిన్యూ చేస్తాను. చూసేసేయండి. చాలా రోజుల తర్వాత ఫ్రైడే బ్లాగ్ చక్కగా రెడీ అయ్యి చేస్తున్నాను. మీరు కూడా బ్లాగ్ ని కంటిన్యూ చేయండి. ఓకే, ఈరోజు పిల్లలకి ఇంకా పపాయ పెడుతున్నాను. నిన్నే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. ఆ బ్లాగ్ మీకు రేపు వస్తుంది. ఇది కొంచెం ఫ్రైడే బ్లాగ్ ముందు పెట్టేస్తున్నాను అన్నమాట. పపాయ పెట్టాను, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కరివేపాకు కొంచెం వేస్తాను. దానివల్ల ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల. బాక్స్లో పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మా రొటీన్ స్టార్ట్ అయిందన్నమాట. హరి సైక్లింగ్ చేస్తున్నాను, నేను కూడా చేసేసి తలస్నానం అవి చేసేసి చక్కగా రెడీ అయిపోతున్నాను అన్నమాట. చాలా రోజులకి ఈ విధంగా శారీ కట్టుకొని ఫ్రైడే బ్లాగ్ చేయడం నాకే కొత్తగా అనిపిస్తుందని నేను చూసుకుంటే. పువ్వులు ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి శారీ కట్టుకుందాం అనుకొని ఇంకా కట్టుకుంటున్నాను అన్నమాట. నార్మల్గా ఇంకా బయట వర్షాలు వస్తుంటే నాకు అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే బట్టలు అవి సరిగా ఆరవు కదా, అందుకోసం అని చెప్పేసి. పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను, కనకంబరాలు. నేనే కొరియోగ్రఫీ చేస్తున్నా. దువ్వని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. షూట్ చేయమన్నాను కదా అని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రాకూడదు. చూసారా, లక్కీ లవ్లీకి మాత్రం కొత్త కొత్త బెడ్షీట్లు వేస్తుంది. నాకెప్పుడు పాత వేస్తుంటుంది. పిల్లల మీద ఎవరైనా వాదేసుకుంటారా? నేను వాళ్ళ మీద వాదేసుకున్నాను. నాకు కూడా హోమ్ టూర్ చేసేటప్పుడు వేస్తా, కొత్త బెడ్షీట్ వేస్తాను. నేను నాకు కూడా కొత్తది ఏం చెప్తాను, నేనేం వాళ్ళ మీద వాదేసుకోవాలా. అలా అంటున్నావని ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంది? ఆ బెడ్షీట్ కూడా తీసేస్తావా? ఆ బెడ్షీట్ కూడా తీసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? అది డ్రై అయిపోతుంది. ప్లీజ్ వెళ్ళిపో, నేను నీ వాటర్ దగ్గర రావాలి. చూసారా బెడ్షీట్ ఎలా చేసిందో? బెడ్షీట్ కాదు, ఇది కంఫర్టర్. ఏదో ఒకటిలే. తాగు. నీ బాటిల్ ఏమన్నా పట్టుకుంటున్నావా? ఇది నిన్నైతే ఇక్కడ మార్కెట్ పెట్టారండి. మేము కొన్ని వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాం. ఈరోజైతే
ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నా. ఎస్, హెల్మెట్ తీసుకో, చెప్పా కదా, అక్కడైతేనే బాగుంటాయి ఫ్రూట్స్. ఎక్కడికి వెళ్దాం అయితే? ఫిషా? సరే, వద్దంట ఫ్రూట్స్, ఇంక ఫిష్ తీసుకొని వస్తాం. చాప్తా అసలే తీసుకుంటాలే, వద్దా? ఎన్ని పనులు చెప్తారో చూస్తూ ఉండండి. మళ్ళా అన్ని పనులు నాకు చేసినట్టే ఉంటాడు. అంతా సర్దానండి నీట్గా. ఈ డైనింగ్ టేబుల్ నిండా తినడానికి పెట్టాను, అలాగే గ్రాసరీస్ పెట్టాను, అందుకే అది కొంచెం మెస్అప్గా ఉంది. బట్టలు పైన వేసిన వర్షం రాదు కదా. సరే రండి పోదాం. చేప కావాలంట హరికి. లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. దీని మీదది బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేసుకోలేదండి, చేసుకోవాలి. కానీ మెరూనే బాగుంది కదా దీని మీద. దీని మీదకి మనకు బ్లాక్ కలర్ వస్తుంది. ఎంత చెమట, ఫుల్ స్వెట్టింగ్. తీసుకొని ఫైనల్గా తిరిగి 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 ఇటు వెళ్ళి అటు వెళ్ళి అటు వెళ్ళి ఏదో అంటారు చూడండి సామెత, మీరు చూపేదంటే ఇలా చూపడకుండా ఇలా చూపెట్టినట్టు అయింది. అంతా తిరుక్కొని లక్కీ లవ్లీ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ తీసుకొని వచ్చాం. నిజంగానే ఎన్నాళ్ళు అయిందో ఇట్లా నువ్వు ఆనియన్స్ కట్ చేస్తూ నేను కెమెరా పట్టుకొని షూట్ చేస్తూ. ఎందుకు అంటే ఈ మధ్య నువ్వు అసలు చేయట్లేదా? ఈ 17 days ఊరికి వెళ్ళాక 15 days ఇంకెక్కడ మూవ్ చేసేది. ఒక్కొక్క రోజు ఫ్రైడే భలే ఆకలేస్తుంది, ఒక్కొక్క రోజు అసలు ఆకలేదు. ఈసారి అయితే మిక్స్డ్ ఫీలింగ్, కొంచెంసేపు ఆకలి అనిపిస్తుంది, కొంచెంసేపు ఆకలి లేదు. ఫిష్ కర్రీ చేసి ఫ్రై కూడా చెయ్యాలి. చింతపండు నానబెట్టాను, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను పోయేటప్పుడు. అంటే బయట పెడితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో అయితే కనుక అలాగే ఉంటుంది. అందుకని చింతపండు నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతాను, అంటే పైన ఫ్రీజర్ ఆఫ్ చేస్తా కదా. సో దాంట్లో ఇక్కడ అన్నీ ఇలా వస్తువులు ఉంటాయి, దీన్ని కవర్ చేసి ఇలా ట్రైపాడ్ ఎక్కడ? టమాటాలు తెచ్చుకున్నావా?
సో చేపల కూర అయితే చేసేస్తున్నానండి. పిల్లలు కూడా వచ్చారు. పిల్లలు వచ్చిన తర్వాత ఇంక వంట స్టార్ట్ చేశాను. 5 అట్లా అవుతుంది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి. ఇంక ఇప్పుడు చేసేసుకుంటే చక్కగా 7:30కి అట్లా తినేసేయొచ్చు అని చెప్పి ఇంకా వంట చేసేస్తున్నాను అన్నమాట. మళ్ళీ పక్కన పెడితే చేప అంత బాగుండదు కదా! సో పాడైపోతుంది, అందుకోసం అని చెప్పి వండేస్తున్నాను. వండి పెట్టేస్తే ఎంతసేపు పక్కన ఉంటే వండేసిన తర్వాత చేపల కూర అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో నార్మల్గానే ఈ మసాలాలు ఏవి వేయను. ఓన్లీ ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కారం, నెల్లూరు కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, అంతేనండి. ఇంకేం వేయం, అంతే. డాడీకి సర్ప్రైజ్ కొరియర్. నేను ఓపెన్ చేస్తా డాడీ కోసం. చెయ్యి, సీజర్ తీసుకురా. మీకేనండి, నిజంగా మీకోసమే సర్ప్రైజ్గా ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. ఇలా వచ్చింది ఏందో అర్థం కాలేదే. మనకు చిన్న గిఫ్టా? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, కానీ చాలా చిన్నగా వచ్చింది. ఎలా వస్తుందని డౌట్. చిన్నగా వచ్చిందా? అప్పుడు సైజ్ చెప్పలేదు అక్కడ. చెప్పారు, వాట్ కాదు, సర్ప్రైజ్. తీసుకో. చూడాలి డాడీ ఎలా ఫీల్ అవుతాడు. ఇదా వావ్, దాంతో ఉప్పులేదు. అట్లే చూద్దాం. ఏడ్చవలే కానీ ఓవర్ యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయకుండానే ఓవర్ యాక్షన్ వద్దు. కుషనా? ఓపెన్ చేయకుండానే ఓహో, ఏంటిది? కంఫర్టర్. నీకు తెలియలేదు కదా నా కొడుకు చెప్పేదాకా. ఓ ఫీల్ అయిపోతున్నాడు డాడీ. మీకు ఇది లవ్లీ ఖచ్చితంగా మాకు కావాలని వేస్తారు పింక్ కాకపోతే. పింక్ పెట్టుండదు. ఓపెన్ చెయ్యి. పింక్ బ్లూ పెట్టింది. బ్లూ ఓపెన్ మ్యాచ్. అందుకే మ్యాచింగ్. ఓపెన్ చేయడం అయితే తెలుసు. చాలా సెర్చ్ చేసి వెతికి కొన్నా. మీకైతే మంచి బెడ్షీట్స్ వేస్తున్నానంట కొత్తవి. డాడీకి కనీసం కప్పుకోవడానికి కూడా బెడ్షీట్ ఇవ్వట్లేదంట. అందుకని. కానీ ఇదంతా ఒక బెడ్ పైన ఎలా సరిపోతుంది? పడిపోతుంది. సింగిల్ బెడ్ కదా అది. ఇప్పుడు మళ్ళీ డబుల్ ఇస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. సింగిల్ ఏనా ఇది? అందుకే సింగిల్. డబుల్ కాదా? కాదు. ఎందుకు హరి పేపర్ ఏం చేసుకుంటాం? అది రాలేదురా. నాకి నేను ఓపెన్ చేస్తా. పడిపో అమ్మా, వదిలేసావు పిల్లల్ని, తోసేసావు కదా. నేను డాడీ పడిపోతాడు ఎంత. ఇప్పుడు డాడీకి ఇప్పుడు డాడీకి ఓపెన్ చేయి. వావ్, అమేజింగ్. ఓపెన్ చేయి. ఇంకా అంతే. బాగా వచ్చిందా లేదు చూడాలి కదా. వచ్చిందా? ఇంకా సింగిల్ మమ్మీ ఇంత పొడుక్కున్నది. సింగిలే. అయితే డబుల్ ఎంత పెద్దగా ఉంటారు. లేకపోతే డబుల్ ఇచ్చాను అనుకో, నేను కప్పేసుకున్నాను అని పోట్లాడుతూ ఉంటాడు. అందుకని ఇప్పుడు ఇదే జరుగుతుంది. డబుల్ అయితే కొంచెం అన్న మిగిలిన నాకు అవసరం. సింగిల్ మొత్తం కప్పుకొని అదే ఇన్స్టాగ్రామ్ కప్ అట్లా దోచేసుకుంటుంది. అట్లా మొత్తం నువ్వు కప్పేసుకుంటావు. సర్ప్రైజ్ నచ్చిందా? హలో సర్ప్రైజ్ నచ్చిందా? నచ్చింది. డబుల్ వేసి ఉంటావు కదా, ఇద్దరికి ఉంటుంది అది. ఆ బెడ్ మీద ఎక్కడ వేస్తావు డబుల్ ఇస్తే? దాని మీద అయితే సరిపోతుంది, దీని మీద సరిపోదు. చూసుకో కావాలంటే. వీడు చూడండి, ఇప్పటికే ఉన్న గొడవలు చాలు, మళ్ళీ లవ్లీ వచ్చాక స్టార్ట్ చేస్తుంది. పింక్ నాకని. పింక్ పెట్రోల్ పింక్. మధ్యలో కొరియర్ వస్తే దాన్ని ఓపెన్ చేసామన్నమాట. ఇంకా ఈ లోపల చేపల కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకా పక్కన పెట్టేసి రైస్ పెట్టేసుకొని ఇంకా నైట్కి తినాలి. ఇంతలోప దాన్ని పక్క స్టవ్ మీద పెట్టేసి చేప కూడా ఫ్రై చేసేస్తున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి. సో లవ్లీ అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది ఈ విధంగా పెద్ద చేప ఫ్రై చేసి ఇమ్మని చెప్పి. నార్మల్గా ఇది కాదు, వేరేది ఉంటుంది కదండి వైట్ పాంప్లెట్, అదన్నమాట. సో అది లేదు ప్రస్తుతానికి అక్కడ. అందుకోసం అని చెప్పేసి ఇదే బంగారు తీగ ఈ చేప. దీన్నే నేను ఒక హోల్ మొత్తం చేప అంతా తీసుకొని దానికి ఘాట్లు పెట్టించి అలాగా ఫ్రై చేసిద్దాం, హ్యాపీగా తింటుంది అని చెప్పి ఇంకా అలా చేస్తున్నాను. దీంట్లో కూడా ఏంటంటే ఓన్లీ కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే. సో ఇవే కలిపాను. కాకపోతే ఏంటంటే నేను ఇది ఇట్లా ప్యాన్ మీద రోస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. నార్మల్గా డీప్ ఫ్రై చేయకుండా. ఎలా చేసినా సరే, అంటే షాలో ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసుకున్నా సరే మనం
దీనికి పట్టించిన మసాలా పాడవకుండా ఉండాలంటే కొంచెం కార్న్‌ఫ్లోర్ పైన పూస్తే ఊడిపోకుండా ఉంటది మసాలా. అలా చేసి దాన్ని పెట్టేసొచ్చాను. ఇంతలోపు లవ్లీ హోంవర్క్ చేసుకుంటానని చెప్పి స్నానం చేసి రెడీ అయింది. ఎంత హెవీ ఉన్నాయో బుక్స్ అసలు అంత బ్యాగ్ మోస్తుంది బక్కది. నెక్స్ట్ ఇక్కడెళ్ళి చూస్తే కరివేపాకు కూడా కొంచెం వేశాను. చాలా బావుంటది ఫ్లేవరు. చేప నీచు స్మెల్ అనేది ఉండకుండా చాలా బావుంటదన్నమాట. ఫ్రైలో మనం చేపతో పాటే ఈ కరివేపాకు తింటే ఇంకా టేస్ట్ ఉంటది. అందుకోసం అని చెప్పి వేశాను. సో, యమ్మీగా పిల్లలిద్దరూ ఇష్టంగా తిన్నారు హ్యాపీగా. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ. బై. టేక్ కేర్.